డాడీ అయ్యగారు మరికి లేరమ్మా. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖరం హఠాత్ మరణం. ఇది ఇల్లు కాదు, హంతకుల నిలయం. ఇక్కడ బ్రతకడం నా వల్ల కాదు. నన్ను వదిలే. నిజం దాస్తున్నారనే బాధలో ఏవేవో అనేశాను. ఆస్తి కోసం అనరాని మాటలు అనేశాను. నా తండ్రి చావులో రాజా కూడా బాగా ఉంది. భార్గవే, భార్గవే, నిన్నే, ఎక్కడున్నావు? రా బయటికి. ఇంకా ఎంతమందిని పట్టణ పెట్టుకుంటావే రాక్షసి, రా బయటికి. ఏంటి నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. నా సామ్రాజ్యం అని మర్చిపోతున్నావు. ఎంతమంది ఉసురు తీసి ఈ సామ్రాజ్యాన్ని కట్టించుకున్నా, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకొని ఈ ఇంటి పునాదుల్లో పాతిపెట్టావు. ఎంతమంది రక్తాన్ని ఈ ఇంటి గోడలకు రంగులుగా పూయించావు. రక్తం మరిగిన పిశాచిలా ఇంకెంతమందిని చంపుతావు? చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. అర్థం లేకుండా వాగుతున్నావు. ఇది వాగుడు కాదు, నువ్వు చేస్తున్న అరాచకానికి అడ్డుకట్టవేమని చెప్పే హెచ్చరిక. నాకు హెచ్చరిక చేసేంత ధైర్యం ఎవ్వరికీ లేదు, ఇవ్వను కూడా. ఇప్పటిదాకా నువ్వు నాలో ఉన్న శాంతిమూర్తినే చూసావు భార్గవి. నీ పద్ధతి మార్చుకోకపోతే నాలో ఉన్న రెండో మనిషిని చూస్తావు. నీ వల్ల అన్యాయంగా ఒక పెద్ద మనిషి బలైపోయాడు. అసలు రాజాని ఎందుకు ఏడిపించావు? ఆ పెద్దాన్ని ఎందుకు ఏడిపించావు? అసలు వాళ్ళిద్దరూ నీ మాట వినడం ఏంటి? అసలు ఎందుకు విన్నారు? వాళ్ళిద్దరిని ఏం చేశావు చెప్పు బా. ఏ ఆగిపోయావే? ఆ ఫోటో చూడగానే గొంతు పెగలకుండా ఆగిపోయిందే. గతం గరళంగా మారి నీ గొంతుకి అడ్డుపడిందా? చెప్పు మిస్టర్ కృష్ణప్రసాద్. ఈ ఫోటో నీ మాజీ భార్యదే. నీ చరిత్ర పుటల్లోంచి చింపేసిన ఓ ఆడదాని జ్ఞాపకం. ఇందాక ఓ తెగరిచావుగా, ఇప్పుడరు. నేను రక్తం తాగే పిశాచినైతే నిన్నేమనాలి? అవసరానికి ఓ తాడు కట్టి ఆ తర్వాత మొహం కూడా చూడకుండా వదిలేసి వెళ్ళావే, నిన్నేమనాలి? మోసగాడనా? అవకాశవాదనా? దుర్మార్గుడనా? రాక్షసుడనా?
ఏమనాలి? నీకు సౌందర్యకి సంబంధం ఏంటి? పర్వాలేదే, నీ భార్య పేరు ఇంకా గుర్తుందే. తల్లిని చేసి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావుగా, ఇంకా నీకెవరని చెప్పాలి? ఆ తల్లికి బిడ్డని అని చెప్పాలా, లేక నీ పాపానికి ప్రతిరూపాన్ని అని చెప్పాలా? నువ్వు సౌందర్య కూతురువా? చూసావా, నీ కూతుర్ని అని ఇప్పటికీ నువ్వు ఒప్పుకోవడం లేదు. ఎందుకింత మారణ హోమం సృష్టించావు అని అడిగావు కదా, ఎందుకే? ఏ రోజైనా నా తల్లిని చూడ్డానికి వచ్చావా? చచ్చిందో బ్రతికిందో చూసావా? నీకోసం తను ఎంత ఎదురు చూసిందో తెలుసా? కనీసం నీకు ఒక ఆడపిల్ల పుట్టింది అని ఈ రోజు వరకు నీకు తెలీదు. నో, అబద్ధం. ఏదబద్ధం? నువ్వు మా అమ్మ మెళ్ళో తాళి కట్టలేదా, లేక తన్ని తల్లి చేయలేదా? నీ స్వార్థం నువ్వు చూసుకొని మా అమ్మని తన కర్మానికి తన్ని వదిలేసి పోలేదా? ఏదబద్ధం? నేను సౌందర్య మేళ తాళి కట్టాను, మేమిద్దరం కలిసున్నాం, అంతవరకు నిజం. కానీ సౌందర్య నా వల్ల తల్లైందనేది మాత్రం అబద్ధం. Shut up! అంటే మా అమ్మ మీదే నువ్వు నిందలు వేస్తున్నావా? ఇదిగో చూడు, నీ పాపం తాలూకు జ్ఞాపకాలు ఇదిగో. నీ దుర్మార్గం వల్ల మా అమ్మ పడిన నరకమేంటో ఇందులో రాసుకుంది చూడు. ఇంకా నీకు నిరూపణ కావాలా? ఇంతకాలం నేనందరినీ ఏడిపించింది ఎందుకో తెలుసా? నిన్ను నాన్న అని పిలవాలని కాదు, మా అమ్మకి నువ్వు చేసిన ద్రోహానికి నీకు శిక్ష వేయడానికి. నా తల్లి జైల్లో నలిగిపోతూ ఉంటే నువ్వు నీ భార్య బిడ్డలతో హాయిగా విదేశాల్లో ఎంజాయ్ చేశావు. నా తల్లి జైల్లో కుమిలిపోయి ఏడుస్తూ ఉంటే నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేశావు. అందుకే నిన్ను నీ వాళ్ళని వికార్లం చేసి రోడ్డు మీద నిలబెడతాను. ఈ రోజు నీ మామ చచ్చాడు, రేపు నీ అల్లుడు పోతాడు. ఆ తర్వాత నీ కూతురు, నీ భార్య అందరూ నీకు దూరం అవుతారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఆదరించే దిక్కు లేకుండా మా అమ్మ పడిన నరకానికి 10 నరకం నువ్వు అనుభవించి మరీ చావాలి. ఎందుకు నీ మామైనా రాజా అయినా నోరెత్తలేదు అంటే ఇదిగో ఇందుకే. అర్థమైందిగా? వెళ్ళు. వెళ్ళి నీకు చేతనైతే నీ వాళ్ళని కాపాడుకో.
గెట్ అవుట్. ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకుని వస్తున్నాను కాబట్టి ఇప్పుడే పిల్లల్ని కనడం నాకు ఇష్టం లేదు. అందుకే అబార్షన్ చేయించుకున్నాను. ఇప్పుడే పిల్లల్ని కంటే ఏడాది తిరగకుండానే నేను ముసల్దాన్నైపోతాను. అప్పుడే నేను ప్రెగ్నెన్సీతో ఇంత లావు కడిపేసుకుని నీ పక్కన ఛ! కంప్లైంట్ మీ చేతిలో ఉంది. కల్ప్రెట్ మీ ఎదురుగానే ఉన్నాడు. రూల్స్ ప్రకారం కేసు బుక్ చేయండి. విల్ మీట్ ద కోర్ట్. దట్స్ ఆల్. భార్గవి నన్నెందుకు తప్పు పడుతుంది? నేను ఏం తప్పు చేశాను? కేవలం వాళ్ళమ్మ చెప్పింది విని ఇంత పగబట్టిందా? భార్గవి నా కూతురేంటి? అసలు నేను సౌందర్య ఎప్పుడు తల్లిని చేసి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావుగా. ఇంకా నేను ఎవరని చెప్పాలి? ఆ తల్లికి బిడ్డనని చెప్పాలా? లేక ఇప్పుడు ఈ విషయం జయంతికి గాని చందుకు గాని తెలిస్తే నిజానిజాలు ఎలా ఉన్నా ముందు నన్ను ఒక దుర్మార్గుని చూసినట్టు చూస్తారా? అసలు వాళ్ళు నాకు దక్కుతారా? ఈ నిజం దాచడానికి ఆ పెద్దాయన బయలైపోయాడు. రాజా నా పరువు నిలబెట్టడానికి అందరి చేత మాటలు పడ్డాడు. ఏంటిదంతా? हरि ओं सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपातुं सभोगं विच्यतो ऋत्वा अच्चातिष्ठदसाङ्गलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यस्य भव्यं वृतान्वृतादस्य सेनः. ఏంటయ్యా ఇది? పసిపిల్లలు బొమ్మలు నచ్చకపోతే విరిచేసినట్టు మనుషుల జీవితాల్ని అలా తుంచేస్తున్నావు. నా భర్తని అర్థాంతరంగా తీసుకుపోయావు. ఆ విషాదం నుంచి తేరుకునేలోగా బాబాయ్ గారు లాంటి పెద్ద మనిషిని తీసుకుపోయావు. ఇది నీకు న్యాయమా? అందరికీ న్యాయం చేయాల్సిన భగవంతుడే ఆకతాయిగా మారి మనుషుల్ని ఏడిపిస్తుంటే ఎవరితో చెప్పుకోవాలయ్యా మా కష్టాలు? చాలయ్యా, మా జీవితాలతో ఆడుకుంది చాలు. ఇక మాకు ప్రశాంతతని ప్రసాదించు తండ్రి. कर्पूरनीराजनं दर्शयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. शालिग्रामशिलावारे आजन्मकृतपापानां प्रायश्चित्तं दिने दिने दीर्घायुष्यमान् भव मनोवाञ्छा फलसिद्धिरस्तु. परिकल्पयित्वा स्थानधर्माणि यत्र पूर्वे साध्यासन्ति देवाः शोभनकाले पुनरागमनाय.
అమ్మా ప్రసాదం తీసుకోండి. అమ్మా అమ్మా మిమ్మల్ని. అయ్యో ఏమైందమ్మా? అయ్యో, ఏమైందండి? ఉన్నట్టుండి పడిపోయిందండి. ఏమండి, పూజారి గారు కాస్త మంచినీళ్ళు తీసుకురండి. అమ్మా లేవండి. అమ్మా మంచినీళ్ళు. అమ్మా అమ్మా ఏమైందండి అలా పడిపోయారు? 2 రోజుల నుంచి చూస్తున్నాను. పొద్దుటి నుంచి రాత్రి గుడి మూసేంత వరకు ఇక్కడే కూర్చుంటుంది. ప్రసాదం పెట్టినా తినదు, ఎవరితోని మాట్లాడదు. అసలెవరమ్మా మీరు? ఒక అనాథనమ్మా. మీ వాళ్ళెవ్వరూ లేరా? చిన్న పిల్లలకి ఆయాగా జీవితం మొదలు పెట్టాను. ఓ బిడ్డని తల్లిలాగా చూసుకున్నాను. చివరకు అక్కడ కూడా ఉండలేక వచ్చేశాను. ఇంతకాలం నా గురించి ఏమీ ఆలోచించుకోలేదు. ఈ రోజు నా గురించి అడుగుదామని వస్తే అదిగో ఆయన మాట్లాడడం మానేశాడు. ఆయన మాట్లాడకుండానే సమాధానం చెప్తాడమ్మా. అదే ఆ భగవంతుడి గొప్పతనం. నేను పసిపిల్లలకి అమ్మలాగా మారి అనాథాశ్రమం నడుపుతున్నాను. నాకు పిల్లలకి తోడుగా ఉంటారంటే నాతో రండి. ఆ దేవుడే నీ బాధలు చూడలేక ఈమెను పంపించాడు. వెళ్ళమ్మా. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మీరు? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? నేను ఇక్కడ డీజీఎంని. What? నేను కదా ఈ కంపెనీకి డీజీఎంని. మిమ్మల్ని ఎవరు కూర్చోబెట్టారు? ఓ, మాజీ డీజీఎం మీరేనా? సారీ అండి, ఈ రోజు నుంచి ఈ సీట్లో నేను కూర్చుంటున్నాను. మరి నేను? అది నాకు తెలియదండి. లోపల భార్గవి మేడం ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకోండి. మేడం, మేడం, అతను ఎవరో వచ్చి నా సీట్లో కూర్చుని తను డీజీఎం అంటున్నాడు. అదేమంటే మిమ్మల్ని అడగమంటున్నాడు. అవునానంతరాం గారు, ఈ రోజు నుంచి ఆయనే ఈ కంపెనీ డీజీఎం. మీ ప్లేస్లో ఆయన్ని నేనే అపాయింట్ చేశాను. అతన్ని అపాయింట్ చేయడం ఏంటి మేడం? మరి నేనేం కావాలి? నా ఉద్యోగం తీసిస్తే ఎలా? చూడండి అనంతరాం గారు, మీరేం చేయాలో అది మీరే నిర్ణయించుకోవాలి. నన్ను అడగడం కరెక్ట్ కాదు. ఇది అన్యాయం మేడం. మిమ్మల్ని నమ్మి ఇంత చేస్తే నన్ను ఇలా ముంచేయడం భావ్యం కాదు. అన్యాయమా? అన్యాయం అనే పదానికి నిర్వచనం నువ్వే మిస్టర్ అనంతరాం. 30 ఏళ్లు నమ్మకంగా పనిచేసిన వాడివి డబ్బు కోసం నా కమ్ముడు పోయావు. అలా ఇంకొకరికి అమ్ముడు పోవని గ్యారంటీ ఏంటి? మేడం, నేను ఎందుకు ఇలా చేశానో మీకు తెలుసు. నా కూతురు జీవితం కోసం నేను ఇలా చేయాల్సి వచ్చింది. రేపు నీ భార్య కోసం చెయ్యవని నమ్మకం ఏంటి? చూడు మిస్టర్ అనంతరాం, కరెన్సీ కట్టలకు అలవాటు పడిన మనిషి కట్టుబాట్లు తెంచుకోవడానికి ఆలోచించడు.
మెట్లెక్కగానే తొక్కకపోతే పైకెక్కడం కష్టం మిస్టర్ అనంతరామ్. ఎక్కువసేపు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా మీ దారి మీరు చూసుకోవడం మంచిది. అంత మాట అనకండి మేడం. నాకు మీరు ద్రోహం చేస్తున్నారు. ఈ పాపం మీకు ఊరికే పోదు మేడం. ఏంటి బెదిరిస్తున్నావా? నీ చేత పని చేయించుకున్న ప్రతిసారి నీ కష్టానికి 10 రెట్లు డబ్బిచ్చాను. ఇప్పుడు కూడా నిన్ను ఊరికే పంపించడం లేదు. 3 నెలల జీతం పడేస్తాను. అది తీసుకుని వెళ్ళు. మేడం, నేను మంచిదాన్ని కాబట్టి ఆ మాత్రం ఇచ్చాను. కానీ నువ్వు చేసిన ద్రోహం గురించి జయంతికి తెలిస్తే నిన్ను జైలుకు పంపించేది. సో నీ సేవలు మాకు అవసరం లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గో. నాలాంటి విశ్వాసహీనుడికి ఈ శిక్ష పడాల్సిందే. ఇలాంటి అవమానం జరగాల్సిందే. ఐఎమ్ సారీ మేడం. మీకు తీరని అన్యాయం చేశాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను.